హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మా వీడియోస్ని చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మీరు మా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. తెలంగాణ స్పెషల్ రెసిపీ అయిన బగారా రైస్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. బగారా రైస్ తయారీ విధానాన్ని చూద్దాం. ప్యాన్ని హీట్ చేసుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ అండ్ 1 స్పూన్ గీని వేసుకోవాలి. ఆయిల్ అండ్ గీ వేడైన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, స్టార్ అండ్ ఇంకో మొగ్గు ఉంటుంది కదా, అవన్నీ వేసుకోవాలి. జీడిపప్పును కూడా వేసుకుని వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడైనా బిర్యానీస్ చేసేటప్పుడు గిన్నె అనేది థిక్ బోటం ఉన్నది తీసుకోవాలి, అంటే కొంచెం లావు గిన్నెని తీసుకోవాలి. గిన్నె పల్చగా ఉంటే బిర్యానీ మాడిపోతుంది. సో బిర్యానీ చేసేటప్పుడు గిన్నె కొంచెం లావుగా ఉండేలా చూసుకోండి, అంటే థిక్ బోటం ఉండేది తీసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ ఆర్ రెడ్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్ పుదీనా అండ్ 1 కప్ కొత్తిమీరని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ని వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని వేసుకోవాలనుకుంటున్నాను, అందుకని 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను. సో టోటల్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి సరిపోయే సాల్ట్ని వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. సాల్ట్ వేసాం కదా, ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా వాష్ చేసుకున్న 2 గ్లాసుల రైస్ని ఇందులో వేసుకుందాం. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ కానీ తక్కువ అయింది అని అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఇది ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ అయిందండి మనం మూత పెట్టేసి. 15 మినిట్స్ తర్వాత కుక్ అయిందా లేదా అని నేను చెక్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక ఈజీ టిప్ని మీకు షేర్ చేస్తాను. వాటర్ని ఫింగర్స్తో గిన్నె సైడ్న మనం స్ప్రింకిల్ చేస్తే అది ఈజీగా ఎవాపరేట్ అయిపోతే మనకి రైస్ కుక్ అయినట్లు. ఒకవేళ ఎవాపరేట్ అవ్వకుండా అలాగే నీరు నిలబడిందంటే లోపల ఇంకా ఫుడ్ కుక్ అవ్వలేదు, వాటర్ ఉంది అని మనకి అర్థమవుతుంది. నాకైతే ఇక్కడ వాటర్ ఈజీగా ఎవాపరేట్ అయిపోయింది. సో నా రైస్ అనేది కుక్ అయిపోయింది. లేదా మూత తీసైనా చూసుకోవచ్చు రైస్ కుక్ అయిందా లేదా అని. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూద్దాం. మన బగారా రైస్ ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, వాటర్ లేకుండా పొడి పొడిలాడుతూ వచ్చింది మన బగారా రైస్. బగారా రైస్ అంటే పొడి పొడిలాడుతూనే ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, సింపుల్గా ఇంట్లో ఈజీగా బగారా రైస్ని పొడి పొడిలాడుతూ ఎలా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.